పనసకాయలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పనసకాయల్లోనే కాదండి, పనస గింజల్లో కూడా ఉన్నాయి. పనస గింజల్ని చూస్తున్నారు కదా, ఈ విధమైన ర్యాపర్తో అది ఉంటుంది. ఆ ర్యాపర్ లాగా ఉన్న వాటిని మనం తీసేసుకుని పనస గింజల్ని ఒక గిన్నెలో మనం వేరుగా వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక పోతే పనస గింజల్లో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇవి అజీర్తిని నిరోధిస్తాయి. రోగనిరోధక శక్తి దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం వీటిని తింటే మంచిది. దీంట్లో ఫైబర్ సమృద్ధిగా ఉంది. మన శరీరం మెటబాలిజం రేట్ను కూడా ఇది పెంచుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. వీటిని శుభ్రంగా మనం కడిగేసి కుక్కర్లో వేసుకుని, కుక్కర్లో కొన్ని వాటర్ పోసి సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు చాలండి. కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతాయి కాబట్టి అందుకని మనం ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకుని ఉడికిన తర్వాత ఆ గింజల్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏంటంటే మనకి ఆరోగ్యం కూడా. దీంట్లో విటమిన్ ఏ ఉండడం మూలంగా కంటికి చాలా మంచిది. రేచీకటి నుండి కాపాడుతుందంట. అంతేకాదండి, హార్ట్ పేషెంట్స్ వీటిని తింటే చాలా మంచిది. రక్తం లేని వాళ్ళు, రక్తహీనత లోపించిన వాళ్ళు ఇవి తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది అని కూడా నేను విన్నాను. పనస గింజలను ఈ విధంగా మనం ఉడకపెట్టుకుని తినండి. పనస గింజల్ని ఉడకపెట్టుకుంటమే కాదండి, ఒకవేళ నిప్పులు అలాంటివి ఏదైనా పొయ్యి ఉందనుకోండి, పొయ్యిలో వేసి నిప్పుల్లో మనం కాల్చుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. మరి మనకు ఇప్పుడు పొయ్యిలు ఎక్కడేంటి, ఈ విధంగా ఉడకబెట్టుకుందాం. అందుకే